శుక్రవారం డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల మోహరింపుతో జమ్మలమడుగు ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గురువారం రిలే దీక్షలకు అనుమతి లేదంటూ శిబిరాన్ని వెంటనే ఎత్తివేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. శుక్రవారం దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చేరుకోగానే పోలీసులు భారీ ఎత్తున మోహరించి అరెస్ట్ చేశారు. ఈ సమయంలో వైసీపీ శ్రేణుల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను అడ్డుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామసుబ్బారెడ్డిని అరెస్టు సమయంలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. దీంతో దీక్ష శిబిరం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంట పాటు పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించారని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ మేము ఒకటే సిఐ గారికి రిక్వెస్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్, మేము ఎక్కడ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టేజీ మీద కూర్చొని ఈ దీక్ష అనేది మేము చేపట్టినటువంటి దీక్ష ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పార్టీ కోసమో కాదు. మేము చేపట్టినటువంటి దీక్ష పేద ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి మేము ఈ దీక్ష చేపడతా ఉన్నాం. రెండవది, ఈ రోజు మేము చేపట్టే దీక్ష అంతా కూడా డిఎస్సీలో అన్యాయం జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, డిఎస్సీ పేపర్ లీకేజ్ లో జరిగిందని చెప్పి పూర్తి ఆధారాలతో ఆరోపణలతో వాళ్ళ బాధితులు అందరూ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చే స్పందించట్లేదు. దాన్ని పూర్తి ఎంక్వైరీ చేసేదానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక డిమాండ్. అదే విధంగా బాధ్యత వహిస్తూ గౌరవ మంత్రి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలనేది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల మోహరింపుతో జమ్మలమడుగు ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అక్కడ జమ్మలమడుగులో శిబిరం వద్ద పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద ఏపీలో ఇప్పటికే డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ ఆందోళన చేపడుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంటే ఈ డిఎస్సీ ఎగ్జామ్ సంబంధించి భారీగా అక్రమాలు జరిగాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కూడా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంటే శాంతియుత ర్యాలీలు కావచ్చు, లేదంటే రోడ్ల పైన ప్లకార్డులు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లా జమ్మలమడుగులో మాత్రం మరింత ఉద్రిక్తలు దారితీసింది. నిన్నటి నుంచి కూడా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అంటే శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున అంటే విద్యార్థులతో పాటు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగానే పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా కూర్చుని అక్కడ శాంతియుతంగా పెద్ద ఎత్తున ఈ రకంగా ర్యాలీ నిర్వహిస్తూ శిబిరం వద్ద నిరాహార అంటే దీక్ష చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులకి ఇవాళ ఉదయం అంటే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వెంటనే శిబిరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమాలు జరిగినటువంటి అంశాన్ని మంత్రి నారా లోకేష్ ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శిబిరాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ కూడా
వైసీపీకి సంబంధించిన శ్రేణులు కూడా అంటే పోలీసులతో వాగ్వాదం జరగడం జరిగింది. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు లాండ్ ఆర్డర్ సమస్య ఇస్తున్న నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే స్వల్పపాటి తోపులాట్లకి మాటల అంటే పోలీసులకి వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి మధ్యన మాటలు యుద్ధమే నడిచింది. అయితే ఈ క్రమంలో ఇక చట్ట ప్రకారం చెల్లు తీసుకునే విధంగా కూడా రామసుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. శిబిరాన్ని పూర్తిగా కూడా ఖాళీ చేయించే సందర్భంలో తీవ్ర ఉద్రిక్తలను చోటు చేసుకోవడం జరిగింది. జమ్మలమడుగు ఏదైతే శిబిరం వద్దే కాకుండా పలు ప్రాంతాల్లో కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ఎందుకంటే కడప జిల్లా అంటానే గానీ ఒక సెన్సిటివ్ ప్లేస్, నిత్యం ఏదో ఒక ఇష్యూ నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున అంటే నిరసన దీక్ష జరుగుతున్న సందర్భంలో శిబిరం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. అక్కడే కాకుండా మిగిలిన ప్రాంతాలు ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా లాండ్ ఆర్డర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దాదాపుగా 100 నుంచి 150 మంది పోలీసులు శిబిరాన్ని మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు ముఖ్యమైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పటికే ఒక కడప జిల్లానే కాకుండా రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, అదేవిధంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో ఈ డిఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి అక్రమాలు జరిగాయి. దానికి మంత్రి నారా లోకేష్ బాధ్యత ఖచ్చితంగా వహించాల్సిందే. ఆయన రాజీనామా చేసేంత వరకు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామంటూ కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన అధ్యక్షులు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న తరుణంలో కడప జిల్లా జమ్మలమడుగులో మాత్రం ఉద్రిక్తలకు దారి తీసింది. అయితే గోపీనాథ్, అయితే ఇప్పటికైనా ఈ దీక్ష ఆపే పరిస్థితి కనిపిస్తుందంటారా? టీడీపీ నాయకులు కూడా దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలకు బయటకు తీసుకురావాలి, దీనిపైన సిబిఐతో విచారణ జరిపించాలనేది ప్రధానంగా మొదటి నుంచి కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పారదర్శకంగా డిఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ శాఖలో అవినీతి కూరుకుపోయిన కారణంగానే ఎక్కడా కూడా ఈ రకంగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. వాటన్నిటిని వాస్తవాలన్నీ కూడా బయటకు తీసుకురావాలంటే వేలాది మంది అంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ అక్రమాల్లో ఖచ్చితంగా వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐతో విచారణ జరిపించాలి. అదే విధంగానే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. ఆ దర్యాప్తు జరపాలంటే మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ కూడా ఆయనే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన బయటకు వెళ్ళాలి. దాని తర్వాతే విచారణ సంస్థలు, దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయి దీని విచారణ జరపాలని ప్రధానంగా వైసీపీ మొదటి నుంచి కూడా చెప్తున్న డిమాండ్. అయితే అందువల్లనే చాలా ప్రాంతాల్లో ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఈ ఉధృతలు అనేది కొనసాగుతున్నాయి. అయితే కడప జిల్లాలో ఈ జమ్మలమడుగులో మాత్రం మరింత తీవ్ర ఉధృతలకు దారితీస్తుందని మనం చెప్పొచ్చు. అందువల్లనే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మరింత పరిణామాలు తీవ్రమయ్యాయి. అందువల్లనే పోలీసులు చాకచక్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా లాండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా, స్థానిక ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కేవలం రామసుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు వాళ్ళ మాత్రం అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించడం జరిగింది. అదేవిధంగా రామసుబ్బారెడ్డి అరెస్టుపై వైసీపీ అధిష్టానం కూడా ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే ఈ విధంగా అక్రమంగా అంటే శాంతియుతంగా రిలేలు లేదంటే దీక్షలు చేస్తున్నటువంటి వైసీపీ శ్రేణుల పైన, అది ప్రజాబద్ధంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పైన కక్ష సాధింపులో భాగంగా ఈ రకంగా అదుపులోకి తీసుకోవడం, ముందస్తు నోటీసులు ఇచ్చి గంటల వ్యవధిలోనే ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం, అంటే పాశవికంగా ఆయన్ని శిబిరం నుంచి కావచ్చు లేదంటే ఇంటి వద్దన అదనపు బలగాలను ఏర్పాటు చేసి ఇబ్బందులు గురి చేసే రకంగా చేయడం, ఇది కరెక్ట్ కాదనేది మాత్రం వైసీపీ చెప్తుంది. ఇప్పటికే ఏపీలో చాలా ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులపైన అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి చాలా రకాలుగా హింసలకు గురి చేస్తున్నారు. ఇలాంటి అంటే ఈ కేసులకు సంబంధించి ఎక్కడ కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. విద్యార్థుల పక్షాన పోరాడతాం. డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు తీసుకొచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ తరఫున మేము పూర్తి స్థాయిలో కూడా దీనిపైన దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేసినా ఈ విషయంలో వెనక తగ్గేది లేదని కూడా వైసీపీకి సంబంధించిన పెద్దలైతే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మరింత ఉధృతులు కొనసాగుతాయి తప్ప 1-2 ప్రాంతాల్లో వరసలు చేసి అంటే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు ఇబ్బందులు గురి చేసినంత మాత్రాన ఈ ఉద్యమాన్ని మాత్రం వెనక్కి తగ్గేది లేదనేది ప్రధానంగా వైసీపీకి చెప్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన అరెస్టుతో ఈ ఉద్యమాన్ని మీరు ఆపలేరు, తన పైన అక్రమ కేసులు పెట్టి మీరు ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా
విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా తమ అధినేత చెప్పిన దాని ప్రకారం అక్రమాలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈ విషయంలో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామంటూ కూడా అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే రామసుబ్బారెడ్డితో పాటు వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, మనకి సమాచారం అందుతోంది. అయితే దీనిపై అక్కడున్న కార్యకర్తలు ఏమంటున్నారు సార్? అంటే వైసీపీకి సంబంధించిన శ్రేణులు ఒకటే చెప్తున్నారు. అంటే మేము శాంతియుతంగా నిన్న మొన్న వరకు కూడా రిలయలు నిరాహార దీక్ష చేశాం. అదేవిధంగానే శిబిరం వద్ద మేము శాంతియుతంగానే చేస్తాం. ఎక్కడా కూడా ట్రాఫిక్ కానీ స్థానిక ప్రజలకు కానీ అదేవిధంగానే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మేము అంటే నిరసనలు ఈ రకంగా కొనసాగిస్తున్నాం. అలాంటిది ఈ కక్ష సాధింపులో భాగంగా పోలీసులను అడ్డు పెట్టుకుని తమ పైన అంటే ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఉద్రిక్తతలు దారి తీసింది. నిన్న మొన్న ఇవాళ వరకు కూడా అసలు ఏం జరుగుతుంది పోలీసులకి అదేవిధంగానే వైసీపీకి సంబంధించిన శ్రేణులకి మధ్యన ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే రాత్రికి రాత్రి కొన్ని ప్రాంతాల్లో జమ్మలమడుగులో కావచ్చు మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని ఇళ్ల వద్దనే పోలీసులు అంటే అరెస్ట్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితులు ఉధృతం కొనసాగుతున్నాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మాత్రం పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపీనాథ్.